బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ ప్రజలను మోసం చేసి బీజేపీ గెలవాలని చూస్తుందని, రిజర్వేషన్ల విషయంలో జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. 10 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ఏమీ చేయలేదని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీలు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ప్రజలు హస్తం పార్టీకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిన మోదీ గారు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టిండ్రా, బయారం స్టీల్ ఫ్యాక్టరీ కట్టిండ్రా, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చిండ్రా, ఐటీఐఆర్ రద్దు చేసిండ్రు. ఏమీ చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదు. అదేవిధంగా ఇంకేం మాట్లాడలేక ఒకటేమో మతపరమైన మాటలు, రెండోదేమో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధారమైన పూర్తిగా ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ ఏదో మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఇది పూర్తిగా అవాస్తవం, అబద్ధం. అదేవిధంగా దేశంలో ఉన్న ఎక్కువ శాతం ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు, పవర్ ప్రాజెక్ట్స్లు, ట్రాన్స్మిషన్ లైన్స్ అదానికి అప్పనంగా అప్పజెప్పిన నరేంద్ర మోదీ మాకేదో లింక్ ఉన్నట్టు చేయడం ఇంతకంటే దుర్మార్గపు విషయం మరొకటి లేదు. రాహుల్ గాంధీ గారు అద్భుతంగా స్పందించారు నిన్న మోదీ గారి ఆరోపణకి. మరి మీ దగ్గరే ఈడీ ఉంది, మీ